మంజు చాయ్ పెట్టు నిన్నే చక్కెర లేదు చాపత్త లేదు చాయ్ పెట్టాలంట చాయ్. ఏంది వరదాని అవసరం ఉన్నట్టు పైసలు సంపాదించుకుని అర్థం తెలుస్తుంది. నువ్వు వేల వేలకు తెచ్చి పెడతా అంటే నేను మా అవ్వగారులో పంపుకుంటాను. ఇష్టం ఉన్నట్టు ఏందే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. సంపాదించుడు తెలియదు కానీ రోషన్కి అయితే ఏం తక్కువ లేదు. ఏంది అది చాయ్ అని ఇలా ఇట్లుండే బతలగా. నువ్వు తెచ్చే పైసలకు ఇది పెట్టుడే ఎక్కువ. ఇంకా చిక్కగా కావాలా నీకు? పెట్టింది తాగు. నీ అబ్బాయి ఎప్పుడు చూడు పైసలు లేవు అంటాడు. ఒక చీర కొని అంటే పైసలు లేవు అంటాడు. సినిమా పోయమంటే పైసలు లేవు అంటాడు. హలో చెప్పరా. అరే ఒక 5,000 చూస్తావరా వచ్చినది అర్జెంట్ అవసరం ఉంది. అరే నాకే పెట్రోల్ పైసలు లేక నేను ఎడతాను, నువ్వేమన్నా అడుగుతాను. ఫోన్ పెట్టాయి. హలో మామారి. హలో. అరే కొన్ని డబ్బులు చూస్తావారా? మొన్న ఇచ్చిన పైసలే ఇంక ఇయ్యలే, మళ్ళీ ఇట్లా అడుగుతావరా? ఫోన్ పెట్టాయి. మొన్న ఇచ్చిన పైసలే ఇంక ఇయ్యలే, మళ్ళీ ఇట్లా అడుగుతావరా? ఫోన్ పెట్టాయి. అరే నాకే పెట్రోల్ పైసలు లేక నేను ఎడతాను, నువ్వేమన్నా అడుగుతాను. ఫోన్ పెట్టాయి. హలో అఖిల. హలో, ఎవరు? నేను అఖిల. నీ నెంబర్ గురించి చాలా రోజులు ట్రై చేసిన, ఇప్పుడు దొరికింది. బాగున్నావా? రాంగ్ నెంబర్. ఇంటి పక్క పోయిన పడుతుందా? వాళ్ళు స్నానం చేసి దేవునికి దీపం పెట్టుకుంటాను. నువ్వు ఎప్పుడు గిట్ల ముఖం మార్చుకొని ఉంటే లక్ష్మీదేవత కాదే, దరిద్రం గడప దాటస్తుంది. అర్థమవుతుందా? పూజ చేయాలా? పూజ చేయాలంటే పూజ సామాన్కి పైసలు అవుతాయి, తెలుసా నీకు? సపరేట్గా ఇంత తిని వండుకోపో. పూజ కావాలట, పూజ. ఇప్పుడు కూడా ఏదో కోల్పోయినట్టు ముఖం మార్చుకొని ఇంట్లో అట్టే ఉంటావు. నువ్వు పైసలు బాగా సంపాదించుకొస్తానని నీకు మనశ్శాంతి లేదు కదా? చెప్పను. బ్యాంకు నుంచి వచ్చినాము.
ఫోన్ వాడతానా? వాడతాను. బండి వాడతానా? అవి వాడు వెళ్తే కానీ ఈఎంఐ కట్టడు తెలియదు. కొంచెం టైట్ ఉన్నదన్నా, ఈ 2-3 వారాల్లో కట్టేస్తా కంపల్సరీ. 2 నెలలు అయితే నువ్వు కట్టాక. తప్పకుండా కడతాన్నా, 2 వారాల్లో క్లియర్ చేసేస్తా. నీకు 3 వారాలు కాదు, వారం టైం ఇస్తా. కరెక్ట్గా పోకపోయినా అనుకో, బండి గుంజుకపోతా సీదా వెళ్తానమ్మా నేను. చిన్నదాని ఫీజు కట్టక 6 నెలలు అవుతాను. ఏమన్నా సోయినదా నీకు? రోజు వాళ్ళ సారు బయట నిలబెడతాడట, రోజు ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా ఎడుతుంది అది. నీకు ఇంత కూడా సోయి లేదు, ఏం లేదు. ఇప్పుడే వాడెవడో వచ్చి పైసలని ఒర్రి పోయిండు. మళ్ళీ నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా నీ ఒర్రుడైంది, నాకు అర్థమైతలేదు. నేనే మనశ్శాంతి లేకుండా చేస్తాను కదా, నువ్వు అన్నిట్లో బరాబరే ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ నాకు సంతోషం లేదు, ఒక ప్రశాంతత లేదు, ఒక ఆనందం లేదు. ఇంట్లో విలువ లేదు, బయట విలువ లేదు. ఎందుకు చేసుకున్నావో? నేనే కదా నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది, నేనే కదా నేను వెనక తిరిగింది వచ్చి. అసలు ఎందుకు కట్టినావు ఈ తాళి? ఉండు మరి నువ్వే, నేనే ఏమంతా నన్ను పోతా. ఏంది నోటికి ఎంత మాట్లాడతావు? ఏమనుకుంటావు? మొగుడంటే విలువ లేదా? నీ హద్దుల్లో నువ్వు ఉండు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు అనుకో. హలో హలో మంజు. ఎవరు? మంజు, నేనే. ఏం చేస్తున్నావు? తిన్నావా? ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకోసారి ఈ నెంబర్కి కాల్ చేయకండి. మంజు నేను చెప్పేది నువ్వు. మంజు, నేను చేసుకోకుండా ఉండాల్సింది తప్పైందిరా. ఇంకెప్పుడు అట్లా బిహేవ్ చేయ మంజు. హలో సార్, HDFC బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. లోన్ అప్రూవ్ ఎంత తీసుకుంటారా? లోన్ అలాంటిది ఏమద్దండి. ఎవరండి? ఏదో లోన్ అంటాడు, దాని గురించి కాల్ చేసి. సరే, నేను పని మీద బయటికి వెళ్తానా, 3 రోజుల వరకు రాను. జాగ్రత్త. హలో మంజు, వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మీరు? నేనే మంజు. ఎవరు మీరు? ఊకే ఎందుకని అన్నిసార్లు కాల్ చేస్తున్నారు? ఈరోజు అమావాస్య అని చెప్దామని కాల్ చేశాను. ఈరోజు అమావాస్య కాదు, పుణ్యం. ఆకాశంలో చందమామ నాతో మాట్లాడుతుంటే పుణ్యం ఎందుకైతుంది? ఇక్కడే భూమి మీదే ఉంది కదా. హలో మంజు, ఏం చేస్తాను? ఫోన్ చేస్తలేవు, ఏం చేస్తలేవు? ఏం లేదు, ఇంట్లో పనుల వల్ల కొంచెం బిజీగా ఉన్నా. ఏమైంది మరి? కలుస్తా అంటాను, అసలు కలుస్తానే లేవు. అది ఇన్ని రోజులు మా ఆయన ఉన్నాడు కదా, అందుకే కలవలే. ఇప్పుడు మా ఆయన ఆఫీస్ పని మీద 3 రోజులు బయటికి వెళ్ళిండు. మనం కలుద్దామా ఇవాళ నైట్? సరే, ఓకే, కలుద్దాం కంపల్సరీ. మరి నేను ఎట్లా గుర్తుపట్టాలని చూడలేదు కదా.
సరే నేను వైట్ షర్ట్లో వస్తా, భద్రకాళి గుడి దగ్గర పోదాం. సరే, నువ్వు భద్రకాళి గుడి దగ్గర రా, నేను కూడా శారీ కట్టుకొని నీకోసం వస్తా. సరే ఓకే దా. సరే. ఇంకెక్కడ దాకా రావా? నేను అన్న దగ్గరికి వచ్చిన. నేను హలో హలో, ఎక్కడున్నావు? వస్తున్నా మంజు, ఒక్క 10 నిమిషాలు. 10 నిమిషాలలో వస్తాను. ఆ బేకరీలో కూర్చోపో. సరే. హలో, నేను బేకరీ దగ్గరకు వచ్చిన, తొందర రావా? రేయ్ రేయ్, ఏం చేస్తాను రా? ఒక పని కూడా చక్కగా చేయడం కదా. నా పిల్లం బర్త్డే ఉందని అడిగి పైసలు తీసుకున్నావు కదా. పైసలు తీసుకున్నప్పుడు చక్కగా పని చేసేది లేదా? నీ వల్ల వచ్చే గిరాకీ కూడా పెట్టాడు. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడు. సారీ పోరా బయటికి. ఇలాంటి వాళ్ళ పని చూడ నాకు బుద్ధి తక్కువ. పోరా.